తెలంగాణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బీజేపీ నేతల తీరుని నిరసిస్తూ రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలతో కలిసి పార్లమెంట్ స్పీకర్కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు వంశీకృష్ణ. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఓం బిర్లాను కోరారు. తెలంగాణకు అవమానం జరిగితే సహించేది లేదన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో ఎప్పుడు పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఈరోజు మేము 8 మంది తెలంగాణ ఎంపీలము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. కిషన్ రెడ్డి గారు, తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ దాన్ని ఇమీడియట్గా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు, అది సరైన విషయం కాదు, ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణకి అవమానం జరగకుండా మేము ఎల్లప్పుడూ తెలంగాణ కోసం నిల్చొని మన హక్కుల కోసం పోరాడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ తెలంగాణ మీద మాట్లాడుతూ నిన్న బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య ఒక అనుచితమైన వ్యాఖ్య చేశాడు. తెలంగాణ ఆంధ్ర సపరేషన్ ఇండియా పాకిస్తాన్ సపరేషన్ లాగా జరిగిందని చెప్పాడు. దాన్ని మేము పార్లమెంట్లోనే వ్యతిరేకించాము. మేము వ్యతిరేకించిన తరువాత మన తేజస్వి సూర్య చేసిన కామెంట్ని సమర్థిస్తూ మన కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడిన దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఈరోజు వారు మాట్లాడినటువంటి కామెంట్స్ని రికార్డు నుంచి తీసేయాలని స్పీకర్ దగ్గర మేము 8 మంది ఎంపీలు, మాతో పాటు మన మాణిక్యం ఠాగూర్ గారు కూడా వచ్చారు. దాన్ని వెంటనే స్పీకర్ గారు రికార్డు నుంచి తీసేస్తారని ఒప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. దాంతోపాటు ఇప్పుడు తేజస్వి సూర్య మరి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అన్కండిషనల్ అపాలజీ తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినందుకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే నిన్న తేజస్వి సూర్య మాట్లాడినటువంటి విషయాన్ని డిలీట్ చేయాలని పార్లమెంట్ రికార్డుల నుంచి, రాష్ట్ర విభజన పాకిస్తాన్ ఇండియా కంటే అధ్వానంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు స్పీకర్ దృష్టికి మేము ఎంపీలందరం 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరం కూడా వెళ్ళి స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు. మీరు 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిపించి తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించారు. తేజస్వి మాట్లాడిన మాటలను ఈ 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళ సొంత ఎంపీని మందలించిన పాపానికి కూడా పోలే. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలకు తెలుసు. అవయదానం చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు కదా. మీరు అక్కడ మాట్లాడే బదులు ఆ బీజేపీ మీ బీ టీం బీజేపీ తోటి చెప్పి ఆయనను మందలించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు, మీరు అనవసరంగా తెలంగాణ ప్రజల ముందు యాక్టింగ్ చేసే నడవదు. మీరు ఈరోజు హౌస్లో లేకపోవడం వల్లనే మేము అక్కడ ఎదిరించలేకపోతామంటారు. మేము ఎంపీలం కూడా నిన్న ట్రై చేసినాం మాట్లాడటానికి, అక్కడ స్పీకర్ సమయం లేదు. ఇందుకే ఈరోజు పొద్దున మకర ద్వార దగ్గర ధర్నా చేయడం జరిగింది. తర్వాత అందరం ఎంపీలం కలిసి స్పీకర్ని కలిసి ఈ యొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారితో పాటు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ గారు రాజ్యసభలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంపీలు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు, లోక్సభలో ఉన్న వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పెద్దలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్, బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్ ఉండే, పూర్తి స్థాయిగా బీజేపీ మద్దతు ఇచ్చింది. మరి అది వీళ్ళు మర్చిపోయిందా? బీజేపీ కాంగ్రెస్ కలిసి డిస్కషన్ చేసి లోక్సభలో యునానిమస్గా పాస్ చేసిన విషయం వీళ్ళు ఈయన తేజస్విని సూర్య గారు మర్చిపోయినారా? నంబర్ 2, మొదటి యాజిటేషన్ 1960s, 70s అయినప్పుడు ఈ తేజస్వి సూర్య పుట్టలేదు, చిన్న పిల్లగాడు. తర్వాత ఆయనకు ఆ విషయం తెలియదు. అప్పర్ రైపేరియన్ రైట్స్, లోవర్ రైపేరియన్ రైట్స్, గోదావరి ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి అసలు
పూర్తి స్థాయిగా అవగాహన కూడా లేదు. అవగాహన లేని వ్యక్తి దీని గురించి మాట్లాడటం, అసలు కర్ణాటకకు తెలంగాణకి ఏం సంబంధం? బీజేపీ పూర్తి మద్దతుతో రాష్ట్ర విభజన జరిగిందని ఆయనకు తెలియదు.